Heartily welcome to CA Passion. రీవాల్యుయేషన్ అకౌంట్ ఇది ఎప్పుడు ప్రిపేర్ చేస్తాం మనము? ఒక పార్ట్నర్ని అడ్మిట్ చేసుకునేటప్పుడు కానీ, లేకంటే ఏదైనా పార్ట్నర్ చనిపోయినప్పుడు కానీ, లేకంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది డిజల్యూషన్ అయ్యేటప్పుడు కానీ, ఫర్మ్ అనేది అమాల్గమేషన్ అయ్యేటప్పుడు కానీ, ప్రాఫిట్ షేరింగ్ రేషియో చేంజ్ అయినప్పుడు కానీ, ఇటువంటి సిచ్యువేషన్స్ అప్పుడు పార్ట్నర్షిప్లో చేంజెస్ అనే మేజర్ చేంజెస్ జరిగినప్పుడల్లా మనం రీవాల్యుయేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తాము. ఓకే, రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. ఎలా ప్రిపేర్ చేస్తాం? రీవాల్యుయేషన్ అకౌంట్ అనేది నామినల్ అకౌంట్ నేచర్లో ఉంటుంది. నామినల్ అకౌంట్ రూల్ ఏమి? ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిటెడ్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిటెడ్. ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిటెడ్, ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిటెడ్. అది నామినల్ అకౌంట్ రూల్. సేమ్ రూల్తోనే మనం రీవాల్యుయేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తాము. రీవాల్యుయేషన్ అకౌంట్లో ఎలా ప్రిపేర్ చేస్తాం? లెడ్జర్ అనేది ఏ విధంగా ఉంటుంది? దీంట్లో ఏం రికార్డ్ చేస్తాం అంటే రికార్డింగ్ ఆఫ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ వాల్యూ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఏం రికార్డ్ చేస్తాం? అసెట్స్ కానీ లయబిలిటీస్ కానీ వాటి వాల్యూలోని చేంజెస్ అన్నీ కూడా ఏమైనా ఇంక్రీజ్ అయింటే కానీ అసెట్ వాల్యూ దాన్ని రికార్డ్ చేస్తాం. వాళ్ళు డిక్రీజ్ అయింటే దాన్ని రికార్డ్ చేస్తాం. అంటే అప్రిషియేషన్ డిప్రిషియేషన్ లాస్ ఎనీథింగ్ రిలేటెడ్ టు అసెట్స్ అండ్ లయబిలిటీస్ మనం రికార్డ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మనం లెడ్జర్ అకౌంట్ని చూద్దాం. రీవాల్యుయేషన్ అకౌంట్ లెడ్జర్ చూద్దాం, తర్వాత జనరల్ ఎంట్రీస్ చెప్తాను. ఇప్పుడు నామినల్ అకౌంట్ రూల్ ఏమి? ఇన్కమ్ కానీ గెయిన్ కానీ ఉంటే క్రెడిట్ చేయాలి, ఎక్స్పెన్స్ కానీ లాస్ కానీ ఉంటే డెబిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు సపోజ్ అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయింది అనుకుందాం. అసెట్ వాల్యూ ఇంక్రీజ్డ్. ఇప్పుడు ఏమిది మనకు? గెయిన్. అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అనేది గెయిన్. సో దాని ఇప్పుడు మనం ఎట్ సైడ్ రాయాలి? డెబిట్ సైడ్ రాయాలా, క్రెడిట్ సైడ్ నోట్ చేయాలా? క్రెడిట్ సైడ్. ఎట్ సైడ్ నోట్ చేయాలి, క్రెడిట్ సైడ్ నోట్ చేయాలి. ఏ అసెట్ వాల్యూ అయితే ఇంక్రీజ్ అవుతుందో ఆ అసెట్ నేమ్ అకౌంట్ అని చెప్పి రాసి ఇక్కడ ఎంత అమౌంట్ అయితే ఇంక్రీజ్ అవుతుందో అంత అమౌంట్ ఇక్కడ మనం నోట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అసెట్ వాల్యూ డిక్రీజ్డ్. అసెట్ వాల్యూ డిక్రీజ్డ్. ఇప్పుడు అసెట్ వాల్యూ అనేది డిక్రీజ్ అయింది. ఇప్పుడు అసెట్ వాల్యూ తగ్గిపోయిందంటే మనకు గెయినా, లాసా, ఇన్కమా, ఎక్స్పెన్సా? లాస్. ఎక్స్పెన్స్ అంటే మనం ఖర్చు పెట్టడం, లాస్ అంటే తరిగిపోవడం, అంతే కదా? లాస్, ఇది మనకు లాస్. సో దీన్ని ఎట్ సైడ్ నోట్ చేయాలి? నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ సైడ్ మనం నోట్ చేయాలి. ఇక్కడ ఆ పర్టిక్యులర్ ఇక్కడ అసెట్ ఇంక్రీజ్ అయింది కనుక ఆ సర్టైన్ అమౌంట్, ఇక్కడ అసెట్ డిక్రీజ్ అయింది కాబట్టి ఆ అసెట్ అకౌంట్ ఏదైతే డిక్రీజ్ ఉంటుందో ఎంత అమౌంట్ అయితే డిక్రీజ్ అయిందో అంత అమౌంట్ ఇక్కడ వేయాలి. సేమ్ అలాగే లయబిలిటీ వాల్యూ ఇంక్రీజ్ అయిందంటే కనుక మనకి మీనింగ్ ఏమి? లయబిలిటీ అప్పులు పెరుగుతున్నాయి. అప్పులు ఇంక్రీజ్ అవుతున్నాయంటే మనకి లాసే కదా. సో లాస్ కాబట్టి నామినల్ అకౌంట్ రూల్ డెబిట్ సైడ్ నోట్ చేస్తాం. రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ సైడ్, లయబిలిటీ అకౌంట్ ఏమిది? ఇంక్రీజ్ అయింది కనుక ఎంత అమౌంట్ అయితే ఇంక్రీజ్ అవుతుందో అంత అమౌంట్ ఇక్కడ నోట్ చేస్తాం. అలాగే లయబిలిటీ వాల్యూ డిక్రీజ్ అయితే అప్పులు మనకు తగ్గిపోతున్నాయంటే మనకు అది గెయిన్. సో దాన్ని ఎట్ సైడ్ రాస్తాం మనం? క్రెడిట్ సైడ్, నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం. లయబిలిటీ అకౌంట్ డిక్రీజ్. ఎంత డిక్రీజ్ అంటే అంత అమౌంట్ నోట్ చేస్తాం. సేమ్ అలాగే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అండ్ బ్యాడ్ డేట్స్ అనేవి మనకు క్రియేట్ అయితే కనుక అంటే మనకి రావాల్సిన అమౌంట్ రాదు అని తెలిస్తే ఏం మనకు అర్థము? మనకి లాస్, అంతే కదా. ఇప్పుడు బ్యాడ్ డేట్స్ అవంటే ఏమి? ఆల్రెడీ మనకు రావాల్సిన సండే రిటార్స్ ఉంటారు, వాళ్ళ నుంచి మనకు సమ్ అమౌంట్ రావాలి, కానీ వాళ్ళు ఇంత నుంచి రాదు అని చెప్పి మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళ నుంచి. ఒకవేళ ఆ వాల్యూ ఇంక్రీజ్ అయినా
మనకి రాదు అన్న వాల్యూ ఇంక్రీజ్ అయినా, లేకంటే కొత్తగా ఏవైనా క్రియేట్ అయినా మనకు ఏమి లాస్ కదా. సో నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఎట్ సైడ్ నోట్ చేయాలి మనం వాటిని, డెబిట్ సైడ్. బ్యాడ్ డెబ్ట్స్ అదే డౌట్ఫుల్ డెబ్ట్స్ క్రియేటెడ్ కానీ అవ్వచ్చు, లేకంటే ఇంక్రీజ్ అన్న అవ్వచ్చు. ఎంత అమౌంట్ అయితే ఇంక్రీజ్ అయిందో, ఎంత అమౌంట్ అయితే క్రియేట్ అయిందో అంత అమౌంట్ నోట్ చేస్తాం. అలాగే బ్యాడ్ డెబ్ట్స్ ఆల్రెడీ మనం క్రియేట్ చేస్తున్నాం, ఆల్రెడీ ఉన్నాయి, అవి రిటర్న్ ఆఫ్ చేసేస్తున్నాం, అంటే క్యాన్సిల్ చేస్తున్నాం. అంటే ఆ అమౌంట్ మనకు మళ్ళీ వస్తుంది ఇప్పుడు, లేకపోతే అవి తగ్గిపోతుంది. అంటే సపోజ్ మనం 1000 రావు అనుకుంటాం, కానీ ఇప్పుడు 500 రావు, ఇంకో బ్యాలెన్స్ 500 మనకు వచ్చేస్తుంది అమౌంట్ అని అనుకుంటాం. అప్పుడు మనం ఏం చేయాలి, ఆ 500 ఏదైతే మనకు వస్తుందో దాన్ని మనం డిక్రీజ్ చేయాలి, దాన్ని మనం లెస్ చేయాలి. అది మనకు గెయిన్ కదా, లాస్ అవుతుంది అనుకున్నది వస్తుంది, సో మనకు అది గెయిన్. సో ఎట్ సైడ్ నోట్ చేయాలి, క్రెడిట్ సైడ్. ఎంత అమౌంట్ అయితే వచ్చి ఉంటుందో, ఎంత అమౌంట్ అయితే బ్యాడ్ డెట్స్ తగ్గిపోయి ఉంటుందో, లేకంటే ఎంతైతే మనకు అమౌంట్ వచ్చి ఉంటుందో, లేకంటే ఎంత మనం రిటర్న్ ఆఫ్ చేసేసి ఉంటామో అది మనం ఏం చేయాలి, క్రెడిట్ సైడ్ నోట్ చేస్తాం. ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్. అలాగే అన్రికార్డెడ్ అసెట్స్. అన్రికార్డెడ్ అసెట్స్ అంటే ఏమి? అసెట్స్ అయితే మన బిజినెస్లో ఉన్నాయి, కానీ మనం వాటిని నోట్ చేయలేదు ఇంకా అకౌంట్స్లో. సపోజ్ మన దగ్గర మిషనరీ ఉంది, ఆ మిషనరీ అకౌంట్ ఇంతవరకు మనం చూపించలేదు అకౌంట్స్లో. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు చూపించాలి. ఇప్పుడు మనం వాటిని అకౌంట్స్లో చూపించాలి. వాటిని మనం ఏమంటాం, అన్రికార్డెడ్ అసెట్స్. అవి మనకు గెయిన్, ఇప్పుడు నోట్ చేస్తున్నాం కాబట్టి. మనకేమైనా లాస్ అవుతుందా? నో. సో వాటిని ఎట్ సైడ్ రాయాలి, క్రెడిట్ సైడ్, నామినల్ అకౌంట్ రూల్, ఇన్కమ్ అండ్ గెయిన్. సో అన్రికార్డెడ్ అసెట్స్ నోట్ చేస్తాను ఇప్పుడు. ఈ అసెట్ అయితే అసెట్ అకౌంట్, ఎంత అమౌంట్ ఉంటుందో అంత వాల్యూ రాయాలి, ఆ అసెట్ యొక్క వాల్యూ. అలాగే లయబిలిటీస్ ఏమైనా ఉంటే అది మనకు లాస్. ఇప్పుడు ఇంతవరకు అప్పులు కొని రాయలేదు, ఇప్పుడు ఆ లయబిలిటీస్ మనం రాస్తున్నాము. అప్పులు మన దగ్గరికి వస్తున్నాయి, ఏంటి మనకు నష్టమే కదా, బాధే కదా, ఎవరికైనా అంతే కదా. సో వాటిని నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఎట్ సైడ్ రాస్తాము, డెబిట్ సైడ్ నోట్ చేస్తాము. అండ్ రికార్డెడ్ లయబిలిటీ ఇప్పుడు రికార్డ్ చేస్తాం, ఏదైతే ఉంటుందో లయబిలిటీ అది. సపోజ్ లోన్ అయితే లోన్ అకౌంట్, అలాగా. అండ్ రికార్డెడ్ అంటే లైక్ మిషనరీ అయితే మిషనరీ అకౌంట్ అని రాస్తాం. ఆ విధంగా నోట్ చేస్తాం, ఎంత వాల్యూ అయితే ఉంటుందో అంత వాల్యూ నోట్ చేస్తాం. ఇలా మొత్తం నోట్ చేసేసిన తర్వాత, ఇవి ఉంటాయి అన్నీ కూడా నోట్ చేసిన తర్వాత బ్యాలెన్స్ అనేది చేస్తాం. బ్యాలెన్స్ ఎలా, నార్మల్ లెడ్జర్ బ్యాలెన్స్ ఎలా చేస్తాం అలాగే చేస్తాం, కానీ డిఫరెన్స్ బ్యాలెన్స్ని మనం ఏం చేస్తాము, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, టు బ్యాలెన్స్ బ్రాడ్ క్యారీ డౌన్, లేకంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాస్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే ప్రాఫిటా లాసా, ట్రాన్స్ఫర్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పి నోట్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ డెబిట్ సైడ్ టోటల్ అమౌంట్ ఎక్కువ వచ్చింది, డెబిట్ టోటల్ వచ్చింది, అప్పుడు ఏం చేస్తామంటే ఆ టోటల్ని బోత్ సైడ్ నోట్ చేసిన తర్వాత ఇట్ సైడ్ బై లాస్ ట్రాన్స్ఫర్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని ఒక్కొక్క పార్ట్నర్కి వాళ్ళ షేర్ ప్రకారం షేర్ చేసేసేయాలి. ఎంత లాస్ అయితే డిఫరెన్స్ వచ్చిందో అంత లాస్ ఇక్కడ నోట్ చేయాలి. అదే ఒకవేళ క్రెడిట్ టోటల్ అనేది వచ్చింది, క్రెడిట్ సైడ్ ఎక్కువ టోటల్, ఆ టోటల్ని నోట్ చేసిన తర్వాత ఇట్ సైడ్ టు ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, ఒక్కొక్క పార్ట్నర్కి వాళ్ళ షేర్ ప్రకారం ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం షేర్ చేయాలి. ఎంతైతే వచ్చి ఉంటుందో ప్రాఫిట్ అంత షేర్ చేయాలి. ఆఫ్టర్ బ్యాలెన్సింగ్ ది అకౌంట్, రీవాల్యుయేషన్ అకౌంట్, షేర్ ప్రాఫిట్ ఆర్ లాస్ విచ్ ఈజ్ గెయిన్, ఏదైతే వస్తుందో అది టు ది ఓల్డ్ యాజ్ ద ఓల్డ్ ఇన్ ది ఓల్డ్ షేరింగ్ రేషియో. ఈ రేషియో ఓల్డ్ షేరింగ్ రేషియో ఆఫ్ పార్ట్నర్స్. ఎవరు? ఓల్డ్ పార్ట్నర్స్ ఓల్డ్ షేరింగ్ రేషియో ప్రకారం. ఎందుకు ఓల్డ్ పార్ట్నర్స్ అంటే ఎవరు? ఈ రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేసేంత వరకు, అంతకు ముందు వరకు ఉన్న పార్ట్నర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ ఓల్డ్ పార్ట్నర్స్. వాళ్ళందరికీ కూడా ఇందులో వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ని వాళ్ళ ఓల్డ్ షేరింగ్ రేషియో ప్రకారమే షేర్ చేయాలి. అన్లెస్ అదర్వైజ్ అగ్రీడ్ ఇన్ ది పార్ట్నర్షిప్ డీడ్.
ఒకవేళ పార్ట్నర్షిప్ డీల్లో వాళ్ళు ఏమైనా ముందే డిస్కస్ చేసింటే అప్పుడు దాని ప్రకారం చేయాలి. లేదంటే కన్నా మనం ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారమే షేర్ చేయాలి. ఇది లెడ్జర్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, జర్నల్ ఎంట్రీస్ చూద్దాం. ఇప్పుడు అసెట్ వాల్యూ పెరిగిపోయింది, అసెట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది, జర్నల్ ఎంట్రీ ఎలా రాస్తాం? ఓకే, అంతకంటే ముందు అసెట్స్ అనేవి ఏ అకౌంట్ అంటే ఏ రూల్, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్లో దేన్ని ఫాలో అవుతాయి? రియల్ అకౌంట్. అసెట్స్ లయబిలిటీస్ దేని కిందకు వస్తాయి? రియల్ అకౌంట్ కిందకు వస్తాయి. రియల్ అకౌంట్ ఏమి? వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. అసెట్స్ అండ్ లయబిలిటీస్ రియల్ అకౌంట్ రూల్ కిందకి వస్తాయి. వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. అసెట్ వస్తా అంటే కన్నా డెబిట్ చేయాలి, అసెట్ వెళ్ళిపోతా అంటే క్రెడిట్ చేయాలి. లయబిలిటీస్ వస్తా అంటే కన్నా క్రెడిట్ చేయాలి, లయబిలిటీస్ అనేది వెళ్ళిపోతా అంటే కన్నా డెబిట్ చేయాలి. సపోజ్ అసెట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది, లేకంటే అన్రికార్డెడ్ అసెట్ ఏదైనా ఉంది, అప్పుడు జర్నల్ ఎంట్రీ ఏ విధంగా నోట్ చేస్తాం అంటే, ఇప్పుడు అసెట్ వాల్యూ అనేది ఏమవుతుంది, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు లేకంటే అసెట్ని ఇప్పుడే మనం నోట్ చేస్తున్నామంటే ఎక్కడ రాస్తాం మనము? ఇప్పుడు జనరల్గానే అసెట్ వాల్యూ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. లేకంటే రికార్డ్ చేస్తామంటే ఏమి అసెట్ వస్తుంది అంటే మనకేం అది గెయిన్ ఇన్కమ్ కదా, అది అంటే గెయిన్ ఇన్కమ్ అని కాదు, అసెట్ అనేది ఇప్పుడే రికార్డ్ చేస్తున్నాం. అది ఏ బ్యాలెన్సెస్ ఉంటాయి? అసెట్కి డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఏ బ్యాలెన్స్ ఉంటాయి? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి. సో అసెట్ వస్తుంది కనుక మనం డెబిట్ సైడ్ రాయాలి. అసెట్ ఇంక్రీజ్ అయినా లేకంటే అన్రికార్డెడ్ అసెట్ ఇప్పుడే మనం రికార్డ్ చేస్తుంటే అవి డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి, వాటిని ఎట్ సైడ్ నోట్ చేయాలి మనము? డెబిట్ సైడ్ నోట్ చేయాలి, డెబిట్ సైడ్ నోట్ చేయాలి. ఇప్పుడు ఆపోజిట్ క్రెడిట్ అనేది ఆస్పెక్ట్ ఏం తీసుకుంటాం? వాల్యుయేషన్ అకౌంట్లో ఆ అసెట్ అనేది ఎక్కడ నోట్ చేసాం? ఇంక్రీజ్ అయినా లేకంటే అన్రికార్డెడ్ ఉన్నా ఎట్ సైడ్ నోట్ చేసాం మనం? క్రెడిట్ సైడ్, క్రెడిటెడ్. సో ఇప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్ క్రెడిటెడ్, అంతే కదా. సో ఇక్కడ కూడా రీవాల్యుయేషన్ అకౌంట్ క్రెడిటెడ్. ఎందుకు? అసెట్ వస్తుందంటే మనకేమి ఇన్కమ్ కనుక రీవాల్యుయేషన్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. అసెట్ అనేది వస్తుంది కనుక ఇప్పుడు మన ప్రెసెంట్ ఉంటుంది మన బిజినెస్లో కాబట్టి దాన్ని మనం డెబిట్ చేసినాం, డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, అవి వస్తుంది కనుక డెబిట్ చేసినాం. అలాగే సెకండ్, అసెట్ వాల్యూ అనేది డిక్రీజ్ అయింది, అసెట్ వాల్యూ అనేది డిక్రీజ్ అయింది, అప్పుడు ఎలా రాస్తాం? ఇప్పుడు డిక్రీజ్ అయిపోతుందంటే మనకు అదేమి లాస్, అంతే కదా. సో రీవాల్యుయేషన్ అకౌంట్ని ఏం చేయాలి మనము? డెబిట్ చేయాలి, లాస్ కనుక నామినల్ అకౌంట్ రూల్. అసెట్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి, ఏ అసెట్ అయితే డిక్రీజ్, ఎందుకు? వెళ్ళిపోతుంది అసెట్, సో మనం ఏం చేస్తున్నాం? క్రెడిట్. అసెట్ డిక్రీజ్ అవుతుందంటే మీనింగ్ ఏమి? అసెట్ అనేది డెబిట్ బ్యాలెన్స్, అసెట్ బ్యాలెన్స్ ఏమి జనరల్గా డెబిట్ బ్యాలెన్స్, కానీ అది డిక్రీజ్ అవుతుంది కనుక మనకు ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్, అంటే బయటికి వెళ్ళిపోతుంది. సో వాటిని నెక్స్ట్ సైడ్ నోట్ చేయాలి మనము? క్రెడిట్ సైడ్ నోట్ చేయాలి. అసెట్ అనేది బయటికి వెళ్ళిపోతాం కాబట్టి మన దగ్గర ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. సపోజ్ ఇక్కడ అసెట్ అకౌంట్ అనేది ఉంది, అసెట్ మనం 10,000కి కొన్నాం, ఇప్పుడు 5,000 వెళ్ళిపోతుందంటే ఎట్ సైడ్ నోట్ చేసినా మనం? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అదే అసెట్ వస్తుందంటే డెబిట్ సైడ్ నోట్ చేస్తాం, డెబిట్ బ్యాలెన్స్. ఓకే, ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్, సర్టెన్ అమౌంట్ నరేషన్ నోట్ చేయాలి. లయబిలిటీస్ అనేవి ఇంక్రీజ్ అయితే ఏమి? అకౌంట్ జర్నల్ ఎంట్రీ. లేదంటే అన్రికార్డెడ్ లయబిలిటీస్ ఏంటివి అని ఇప్పుడు మనం రికార్డ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు లయబిలిటీస్ అనేవి ఇంక్రీజ్ అయినాయంటే లయబిలిటీస్ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. లయబిలిటీస్ ఏ బ్యాలెన్స్? అప్పులు కదా, క్రెడిట్ బ్యాలెన్స్. లయబిలిటీస్ ఏముంటుంది బ్యాలెన్స్? ఎప్పుడు కూడా జనరల్గా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం నోట్ చేయాలి, రికార్డ్ చేయాలి కనుక వాటిని ఎట్ సైడ్ నోట్ చేయాలి? ఇప్పుడు మనము క్రెడిట్ సైడ్ నోట్ చేయాలి. టు సర్టైన్ లయబిలిటీ ఏదైతే ఉంటుందో ఆ లయబిలిటీ అకౌంట్ అమౌంట్ సర్టెన్ అమౌంట్. ఇప్పుడు డెబిట్ సైడ్ ఏం రాయాలి? రీవాల్యుయేషన్. ఎందుకు? లయబిలిటీ వస్తుందంటే మనకు నీదా హ్యాపీ న్యూస్ అదేమన్నా? నో, అది లాస్. సో రీవాల్యుయేషన్.
అకౌంట్ డెబిట్. అలాగే లయబిలిటీస్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయంటే ఏమి అర్థం? అప్పులు మన దగ్గర ఉన్న అప్పులు తగ్గిపోతున్నాయంటే ఏమి? అవి ఏ బ్యాలెన్స్ చూపిస్తాయి? డెబిట్ బ్యాలెన్స్. నోట్ అండర్స్టాండ్. ఇప్పుడు సపోజ్ లోన్ అకౌంట్ ఉంది. లోన్ అకౌంట్ జనరల్గా ఏది ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సో క్రెడిట్ సైడ్ 1000 రూపీస్ ఉంది. ఇప్పుడు ఈ లోన్ అకౌంట్ మనం 500 పే చేస్తున్నాం అంటే తగ్గిపోతుంది. లోన్ అకౌంట్ అనేది ఏమి డిక్రీజ్ అవుతుంది అంటే దాని అర్థం ఏమి? అది ఇట్ సైడ్ రాస్తాం, ఇట్ సైడ్ మనం నోట్ చేస్తాం క్రెడిట్ సైడ్, క్రెడిట్ బ్యాలెన్స్, క్రెడిట్ సైడ్. అప్పుడు ఏముంటుంది ఆ బ్యాలెన్స్ అనేది? క్రెడిట్ బ్యాలెన్స్, సారీ ఇది డెబిట్ కదా, డెబిట్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో ఇట్ సైడ్ మనం నోట్ చేయాలి, డెబిట్ సైడ్ నోట్ చేస్తాం, ఇట్ సైడ్ నోట్ చేస్తాం, డెబిట్ సైడ్ నోట్ చేస్తాం లోన్ అకౌంట్ అనేది తగ్గిపోతే. సో ఇప్పుడు కూడా సర్టైన్ లయబిలిటీ అకౌంట్ డెబిట్ ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ టు రీవాల్యుయేషన్ అకౌంట్. ఎందుకు? గెయిన్ కదా ఇది మనకు, అందుకు రీవాల్యుయేషన్ అకౌంట్ని మనం క్రెడిట్ చేస్తున్నాం. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం అంత అమౌంట్. అలాగే బ్యాడ్ డెబ్ట్స్ కానీ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ కానీ క్రియేట్ చేసినా లేకపోతే అవి ఇంక్రీజ్ అయినా దాని వాల్యూ జనరల్ ఎంట్రీ ఎలా? రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్. ఎందుకు రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్? అది మనకు లాస్ కనుక రీవాల్యుయేషన్ అకౌంట్ని ఏం చేస్తాం మనము? డెబిట్ చేస్తాము. ఇది మనకు లాస్ కదా, బ్యాడ్ డెబ్ట్స్ క్రియేట్ అవుతున్నాయంటే అన్హ్యాపీ న్యూసే కదా, లాస్ కదా. సో రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ టు బ్యాడ్ డెబ్ట్స్ ఆర్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ అకౌంట్ ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అంత అమౌంట్. ఇక్కడ ఎందుకు ఇవి క్రెడిట్ చేసినాం? క్రియేట్ అవుతున్నాయి కదా, అది మనకు లాస్ కదా, అది వెళ్ళిపోతుంది కదా. అంటే మనకు రావాల్సిన అమౌంట్ శానిటరీ డెటార్స్ ఏవైతే మనకు రావాలో అక్కడి నుంచి అవి రాకుండా వెళ్ళిపోతున్నాయి అంటే ఏం మనకు? క్రెడిట్ వెళ్ళిపోతున్నాయి, మనకు రావాల్సిన అమౌంట్ రాకుండా వెళ్ళిపోతుంది కదా బ్యాడ్ డెబ్ట్స్. సో క్రెడిట్. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ ఆర్ బ్యాడ్ డెబ్ట్స్ డిక్రీజింగ్ ఆర్ రిటర్న్ ఆఫ్ ఆర్ బ్యాడ్ డెబ్ట్స్ రికవర్డ్ ఏ వచ్చినా ఏమి ఆ సర్టెన్ ఏమైతే వస్తుందో అదే పీడీ అకౌంట్ డెబిట్. బ్యాడ్ డెబ్ట్స్ వస్తే బ్యాడ్ డెబ్ట్స్ ఆర్ పీడీ అకౌంట్ డెబిట్. ఎందుకు డెబిట్? తగ్గిపోతున్నాయి. ఇక్కడే మనం లాస్ అయిపోయిందని అనుకున్నాం, ఇప్పుడు మనకి వస్తుంది హ్యాపీ న్యూస్ అంతే కదా. ఆ అమౌంట్ ఏదైతే రాదనుకున్నామో మనకు ఆ అమౌంట్ మళ్ళీ మన చేతికి వస్తుందంటే ఏమి? హ్యాపీ న్యూస్ వస్తుంది కదా. సో దాన్ని డెబిట్ చేస్తాం. ఇంకా వచ్చేది మనకు గెయిన్ కనుక రీవాల్యుయేషన్ అకౌంట్ని మనం క్రెడిట్ చేస్తాం నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం. ఇది జర్నల్ ఎంట్రీస్. ఇంక ఇది లెడ్జర్. అలాగే ఈ పీడీడీ కానీ బ్యాడ్ డెబ్ట్స్ కానీ ఈ వాల్యూని క్వశ్చన్లో డైరెక్ట్గా ఇవ్వనప్పుడు మీరే పర్సంటేజ్ ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి సన్రీ డెటార్స్ మీద ఇన్నర్ కాలంలో కానీ లేకుంటే కింద వర్కింగ్ నోట్స్లో కానీ మీరు నోట్ చేయాలి ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఎగ్జామ్లో. ఇది రీవాల్యుయేషన్ అకౌంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.